హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో డిసెంబర్ 24, 1938. భాషణలు 600. వచ్చిరాని తమిళంలో ఒక యువకుడు అడిగాడు భగవాన్ని, ఏమనంటే ఆత్మానుభూతి కలగడానికి ఎంతకాలం పడుతుంది అని. అప్పుడు మహర్షి, మొదట ఆత్మ అంటే ఏమిటో తెలుసుకో, ఆ పైన అనుభూతిని అర్థం చేసుకుంది గాని అప్పుడు అన్నీ తెలుస్తాయి అన్నాడు. అంటే భక్తుడు అన్నాడు, మనసు ఆ అనుభూతిని హృదయంలో పొందాలి కదా అన్నాడు. అప్పుడు మహర్షుల వారు, అలాగే కానీ అసలు మనస్సు అంటే ఏమిటో చూడు. మళ్ళీ భక్తుడు అంటున్నాడు, ఆ భక్తుడు అంటున్నాడు, మనస్సు హృదయము అన్ని పెరుమాళ్ యొక్క అవతారాలే కదా. మనస్సన్నా హృదయం అన్నా పెరుమాళ్ యొక్క అవతారాలే కదా. పెరుమాళ్ళు అనే పదం వైష్ణవులు అవతారాలను ఉద్దేశించి వాడతారు. ఆయన అన్నాడు, మనస్సు హృదయం అన్ని కూడా పెరుమాళ్ యొక్క అవతారాలే కదా అని. మనిషి అలా అయితే మనకే విచారము అక్కర్లేదు. నీ మనస్సు నీ హృదయము కూడా పెరుమాళ యొక్క అవతారమే అయినప్పటికీ నీకు దేని గురించి దిగులు? అప్పుడు ఆ భక్తుడు, ఆ పద్ధతిలో ఆత్మానుభవం వీలయ్యేది ఎలాగా? అన్ని మనసు హృదయము అన్ని పెరుమాళ యొక్క అవతారమే, ఆయనే ఆయిందే అంటున్నాను. అలాంటి నాకు ఆత్మానుభవం ఎలా కలుగుతుంది? మహర్షి అన్నారు, పెరుమాళ్లకు నీ మనసును అర్పించు. ఆయన అవతారం ఆయన్ను కాదని స్వతంత్రించి ఉండలేదులే. నీ మనస్సుని పెరుమాళ్ళకి అర్పించు. నీ మనసు ఆయన అవతారమే కదా. ఆయన అవతారం ఆయన్ని కాదనదుగా. ఆయనదేదో ఆయనకి అర్పించేసేయి, హాయిగా ఉండు. అప్పుడు భక్తుడు అది ఎలా చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు మహర్షుల వారు, మనస్సు మనకి ఎట్లు తెలిసింది? దాని పనులు అంటే ఆలోచనల వల్ల కదా. ఆలోచనలు కలిగినప్పుడల్లా అవి పెరుమాళ్ళు రీతులే. ఈ ఆలోచనలన్నీ పెరుమాళ్ళు తీరే, పెరుమాళ్లే ఇలా ఉన్నారు ఈ ఆలోచన రూపంలో అనుకో. నీ మనసు పెరుమాళ్ళు అంటున్నావు కదా. ఆలోచన కలిగినప్పుడు పెరుమాళ్ళు ఇలా ఉన్నారు, పెరుమాళ్ళు ఇలా ఉన్నారు అనుకో. ఇంకప్పుడు ఆ ఆలోచనలు పెరుమాళ్ళ యొక్క అవతారమే అంటున్నావు గనక అవి మరొక విధంగా ఉండలేవు కదా. ఇష్టాలుగా కష్ట సుఖాలుగా ఉండవు కదా. పెరుమాళ్లే ఎలా ఉన్నది పెరుమాళ్లే. ఇది చాలదు. ఇదిగో నేనే మనసును అర్పించడం అంటే. పెరుమాళ్లకు వేరుగా ఏదైనా ఉండగలదా? ఒక మనస్సే కాదు, ఏదైనా అంతా పెరుమాళ్లే. పెరుమాళ్ కంటే వేరుగా ఏదైనా నిలవగలదా? అంతా పెరుమాళ్లే. ఆయనే అందరి ద్వారా ప్రవర్తిస్తున్నాడు. మనకెందుకయ్యా ఈ చింతలు? అందరి ద్వారా ప్రవర్తించేది ప్రవర్తింప చేస్తున్నది ఆయనే కదా. నీకెందుకు ఈ చింతలన్నీ? ఆయనే ఆయిందే కదా. నీ మనస్సు పెరుమాళ్ళు అంటున్నావు, నీ హృదయం పెరుమాళ్ళు అంటున్నావు, మరికి నీదేం మిగిలింది? నీ దేహము పెరుమాళే, అంతా పెరుమాళ్లే. కాబట్టి అంతా పెరుమాళ్లే, ఆయనే అందరి ద్వారా వర్తిస్తూ ఉన్నారు. మనకెందుకు ఈ చింత? విశ్వమంతా ఆయన దేహమే, విశ్వేశ్వరుడు ఆయనే. ఆయన చూసుకోడు, మనకెందుకు ఈ చింత? నీవే అని తెలుసుకుని ఉంటే చాలదు అన్నారు భగవాన్.